రాహుల్ గాంధీ వ్యూహం ఫెయిల్ అయింది ఒక చోట. ఒకటి జాట్లు పోలరైజేషన్, అలాగే రైతుల పేరుతో జరిగిన ఉద్యమాల్ని రెచ్చగొట్టారు కాబట్టి వాళ్ళ పోలరైజేషన్, అలాగే వినేష్ పొగ్గట్ ఉదంతంతో క్రీడాకారుల పోలరైజేషన్, తటస్థ ఓటర్ల పోలరైజేషన్. ఈ మూడు కలిపితే 50% పైగా దగ్గర దగ్గర 45-50% కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అన్నటువంటిది అతనికి వ్యూహకర్తలుగా ఉన్న వాళ్ళు వేసి ఇచ్చినటువంటి అంచనా. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఏదైతే దేశాన్ని నుంచి కాశ్మీర్ని విడదీసి ఆర్టికల్ 370 పునరుద్ధరణ, 35A పునరుద్ధరణ, దానికి రాష్ట్ర హోదా లాంటిది, అంటే అవి రెండు పునరుద్ధరణ ఏమో నేషనల్ కాన్ఫరెన్స్ చెప్తుంది, రాష్ట్ర హోదా తెస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి అక్కడంతా గుంపు కొత్తగా వస్తాయి అన్నటువంటి కోణంలో లెక్కేశారు. కానీ దాని ఇంపాక్ట్ జమ్మూలోనేమో కాంగ్రెస్ పార్టీని పడుకోబెట్టారు, అక్కడ భారతీయ జనతా పార్టీని నమ్మారు. లోయలో సహజంగానే ముస్లిం ప్రభావితం కాబట్టి నేషనల్ కాన్ఫరెన్స్కి బలమైనటువంటి సీట్లు వచ్చినాయి. హర్యానాలో వచ్చేటప్పటికి పూర్తిగా రివర్స్ అయింది. 2 సార్లు ఓడిపోయినటువంటి, అదే 2 సార్లు ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దఫా అత్యవసరతో వస్తుందా అన్నటువంటిది కాదు, అసలు ఓడిపోతుందని అందరి సర్వేలు లెక్క తేల్చి రాహుల్ గాంధీకి పూర్తి ఉత్సాహాన్ని ఇచ్చింది. తెరా చూస్తే భారీ ఎదురుదెబ్బ, అనూహ్యమైనటువంటి ఎదురుదెబ్బ, ఆయన వేసిన ఎత్తుగడలు ఫెయిల్ అన్నటువంటిది నిరూపించినటువంటి సందర్భం.